ఇందాక పెద్దలు చెప్పినట్లు అత్యధిక బొగ్గు ఉత్పత్తితో పాటు అత్యధిక లాభాలను కూడా ఈ సింగరేణి సంస్థ ఈనాడు గణించింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడ్డ కార్మికులకి ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి అని సుమారు 790 కోట్ల రూపాయలు లాభాల్లో ఓటాలు పంచుతూ గతంలో ఏ కాంట్రాక్ట్ కార్మికులైతే విస్మరించబడ్డారో వారిని కూడా గుర్తించి వారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల మీద అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు, సింగరేణి గుర్తింపు సంఘాలు మీ కోరికలు న్యాయమైన కొన్ని అడిగారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తప్పకుండా వాటి మీద స్పందిస్తారు. నా పక్షాన్ని కూడా 2-3 అంశాలు ఉన్నాయి. ఏదైతే ఈ సింగరేణి ప్రాంతం ఉందో, ఏదైతే ఈ సింగరేణి ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింగరేణి మైన్స్ ఉన్న అన్ని ప్రాంతాలలో వైద్యం పట్ల, విద్య పట్ల అది అనేక ప్రాంతాల్లో నా నోటీస్కి వచ్చింది. ఇప్పటికీ కొన్ని హాస్పిటల్స్లో మన రిక్వైర్మెంట్కి తగ్గ డయాలసిస్ యూనిట్లు కూడా లేవు. ఇట్స్ వెరీ బ్యాడ్. ఈ కపుల్ ఆఫ్ డేస్లోనే సర్ప్లస్ అంటే ఒక కార్మికుల్నే దృష్టిలో పెట్టుకొని మీరు ఈ హాస్పిటల్స్ని మనం రన్ చేయటం కాదు, కార్మికేతరులు కూడా మనీ ఇండస్ట్రీస్తో చాలామంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏదైనా వైద్య రీత్యా ఇబ్బంది జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎమ్మటే అంబులెన్స్లో ఎక్కించి హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం ఈనాడు. ఇందాక సత్తుపల్లి ఎమ్మెల్యే గారు సోదరిమని చెప్పినట్లు అలా కాకుండా ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో మన మైన్స్ ఉన్నాయో తప్పకుండా, ఇందాక బట్టి గారికి నేను చెవులో చెప్పేది, రిక్వెస్ట్ చేసేది కూడా అదే, ఆ ప్రాంతంలోనే హైదరాబాదులో టాప్ వైద్యం ఏదైతే దొరుకుతుంది అని నమ్మి ఆ ప్రాంతాల నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామో అలా షిఫ్ట్ చేయకుండా సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు, ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది. అదే దిశలో విద్య పట్ల కూడా హైదరాబాదులో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమవుజ్జీలో తగ్గకుండా సింగరేణి ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనం పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండిట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక కార్మికులు కూడా నిజంగా వాళ్ళతో చాలా బాండింగ్ ఉంది నాకు. వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా కొత్తగూడెము, ఇల్లెందు, మనుగూరు, సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని, ప్రతి గుమ్మాన్ని టచ్ చేసినోడిని. వాళ్ళకి ఏదో కార్మికులు అంటే ఇందాక మిత్రులు అన్నట్టు సీనన్నకి తెలుసని, నిజం కూడా వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధరబాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పటం జరుగుద్ది. అంతేకాకుండా ఈ సింగరేణి ఈనాడు వర్టికల్గా అనేక సెక్టార్లో ఎక్స్పాన్షన్ కావాలని, సింగరేణి కార్మికుల్ని సంతృప్తి పరుస్తూనే భవిష్యత్తులో ఈ సంస్థ నిర్వహణ కాకుండా ఉండే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఒక అత్యాధునిక పద్ధతిలో దేశంలో అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు. ఆ సెక్టార్లో కూడా ఈ సింగరేణి సంస్థ అతి కొద్ది రోజుల్లో మీ మంత్రివర్యులు బట్టి గారి ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది.
ఏదైతే సోలార్ పవర్లో మీరు అందరూ సక్సెస్ అయ్యారో, ఈ సంస్థ సక్సెస్ అయిందో, అదే పద్ధతిలో హైడ్రో పవర్తో పాటు అనేక వర్టికల్ వింగ్స్ లో ఈ సింగరేణి సంస్థ ఈనాడు అతి కొద్ది రోజుల్లోనే లాంఛనింగ్ చేసుకోబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు, సింగరేణి కార్మికులకు, అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి విజయదశమి శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ తల్లి మీ అందరినీ చల్లగా చూడాలని. ఎందుకంటే విజయదశమి రాదు ప్రతి గని దగ్గర, ప్రతి మైని దగ్గర అమ్మవారి పూజలు భారీ ఎత్తులో చేస్తారు. అన్ని పండుగల కంటే ఈ పండుగని కార్మికుల అమ్మవారిని పూర్తిగా నమ్మి విశ్వసిస్తే పనిచేస్తారు. తప్పకుండా అమ్మవారు మీ కుటుంబాలని చల్లగా చూడాలని, ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వం తప్పకుండా మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు, సింగరేణి సంస్థ సిఎండి గారు బలరాం నాయక్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన సహచర గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు జనక్ ప్రసాద్ గారు కానీ, సీతారామయ్య గారు కానీ, వేదిక అటువైపు ఉన్న సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా విషయాలు కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా అనేక విషయాలు చెప్పటం జరిగింది. కానీ మేము చెప్తా ఉన్నాం, ఎన్నికల కంటే ముందు ప్రతి వ్యవస్థలో మార్పు చూపెడతామని. దాంట్లో భాగంగానే మార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సింగరేణి సంస్థ ద్వారా కూడా ఈరోజు కొత్త ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు వయో పరిమితి పెంపుకు సంబంధించి మరి 35 సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాల్లో 40 సంవత్సరాల వరకు పెంచడంతో కానీ, అవుట్సోర్సింగ్ సంబంధించి 80% మంది స్థానికులకే ఇవ్వాలని ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వటంలో కానీ, అదేవిధంగా ఎప్పుడైనా మేము కూడా ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు పనిచేశాం. నేను 5వ పర్యాయం ఉన్న 10 సంవత్సరాలు నేరుగా ప్రతి కార్మికుల గురించి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే అప్పుడున్న వ్యవస్థ అనేక సందర్భాల్లో చూసాం. మా ఏఐటీసీ వారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు కనుక వారికి తెలుసు. ప్రధానంగా బావిల దగ్గర, హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తే 3 లక్షలకు, 5 లక్షలకు, ఆఖరికి 10 లక్షలకు, లాస్ట్కి మేము లాస్ట్ ధర్నాలో 25 లక్షల వరకు వాళ్ళను ఒప్పించి మెప్పించి చేసే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు, వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇయ్యాలనే ఆలోచనతో మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని, అలాంటి ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని ₹1 ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తూ ఉన్నామంటే ఇది మార్పా కాదా? ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ ప్లాంట్కు సంబంధించి, 2వ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ, ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని
మీరు పెట్టిన ప్రతిపాదన కిషన్ రెడ్డి గారి ముందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారి ముందట పెట్టిన ప్రతిపాదనను బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి కొత్త బ్లాక్లకు సంబంధించి మీరు చూసిండ్రు. ఒరిస్సాకి వెళ్ళి డిప్యూటీ సీఎం గారు దాని వెనువెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలి సింగరేణి సంస్థ ద్వారా అని. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా బలహీన వర్గాలకు సంబంధించి మా లక్ష్యం ఒకటే, దానిలో భాగంగానే సింగరేణి సంస్థలో కూడా బీసీ లైజనింగ్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఒక నైపుణ్య కేంద్రం మరి మా చెన్నూరు నియోజకవర్గంలో నైపుణ్యాని కేంద్రంని స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని అక్కడితో పాటు మా రామగుండం ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను కూడా చేయటం జరిగింది. పంచ్ ఎంట్రీకి 3వ పంచ్ ఎంట్రీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. మార్పు ఎక్కడ ఇచ్చింది అని కొంతమంది రోడ్డు మీద పడి మాట్లాడుతూ ఉన్న నాయకులకు మార్పు ఏడ కనబడతా ఉందో చూడిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. 1800 పైచిలుకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. సీమ్లెస్గా చేయాలి, పారదర్శకంగా చేయాలి. గత 8 సంవత్సరాల క్రితం ఒకసారి నియామకాలు జరిగితే ఆ నియామకాల వెనుక ఎంతమంది యువకులు ఇబ్బంది పడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ అసిస్టెడ్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. మా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ప్రధానమైన అంశం ఉద్యోగ నియామకాలు చేయాలి ప్రభుత్వ పరంగాని. 2 లక్షల ఎక్కడ వరకు ఉద్యోగ ఖాళీలు ఉంటే అక్కడ వరకు నియామకాల భాగంలో మరి కేవలం ఉద్యోగ ఖాళీలు పారదర్శకంగా నింపాలే, అది మా బాధ్యతలో భాగం, తప్పకుండా నింపే కార్యక్రమం చేస్తాం. దానికి అదనంగా కూడా పోటీ పరీక్షల్లో మేము పాల్గొనాలి. ఆ పాల్గొన్న సందర్భంలో ప్రత్యేకించి అక్కడ ఉన్న పేద జనానికి హైదరాబాద్కి ప్రతి ఒక్కరికి వచ్చి కోచింగ్ సెంటర్లో వారు కోచింగ్ చేసుకోలేకపోతా ఉన్నారు అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి సంస్థ వారి సహకారంతో చేపట్టబోతా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం. దానికి తోడు ఇంకో ప్రధానంగా మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. మేము కూడా ఉన్నాం శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిగా. ఇంతకుముందే మా రాజు గారు చెప్తానట్టు అసలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయంలో మేము ప్రశ్న వేసినాం. ఇదే బట్టి గారు ప్రశ్న వేసారు. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పినారు మీకు గుర్తుంది కదా సార్? ఏం జవాబు చెప్పినంటే సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడే లేడని చెప్పేసి. ఈరోజు సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు లేడు, ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని బట్టి గారి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలి. గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో 32 నుంచి 33% పెంచినాం. 33% పెంచిన తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లాభాలు దాచుకొని ఈరోజు కొద్దిపాటు లాభాలు ఇచ్చే కార్యక్రమం చేసిందో ఈరోజు మేము ఏ విధంగా పారదర్శకంగా చేస్తా ఉన్నా అని యూనియన్ పరంగానైతే మా అనుబంధ సంస్థ ఐఎన్టీసీకి వ్యతిరేకం ఐఐటీసీ అది కాదు, లేదు ఏఐటీసీ యూనియన్ పరంగా ఈరోజు వారే స్వయాన చెప్తా ఉన్నారు, మేము కాదు చెప్పేది. గతసారి కంటే మెరుగైన రీతిలో ఈ లాభాల వాటాలో కార్మికుడికి న్యాయం చేసే ప్రక్రియలో సీతారామయ్య గారు కూడా జనక్ ప్రసాద్ గారు కూడా ఓ ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించి ఇటు మా ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, సింగరేణి కార్మికుడికి కాంట్రాక్ట్ కార్మికుడికి దాంట్లో లాభాల్లో భాగస్వాములను చేయాలని ఆలోచన చేసినప్పుడు వెనకాడకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి
వెంటనే డిక్లేర్ చేయటం జరిగింది అర్ధరాత్రి 1 గంటలో నాకు తెలిసినంతవరకు అప్పుడు. సో ఈ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో రేపు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం మా ధ్యేయం. అక్కడ ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులే కానీ కార్మికులకు సంబంధించిన పిల్లలకి అధునాతనమైన అంగుళాల్లో క్రీడా ప్రాంగణం ఉండాలి, అధునాతనమైన అంగుళాల్లో వైద్య కళాశాలలు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఆ గనులకు సంబంధించి మరి మొన్ననే డిప్యూటీ సీఎం గారు రామగుండం వచ్చినప్పుడు ప్రకటన చేయటం జరిగింది. కార్మికులకు సంబంధించి వారి వారి క్యాంటీన్స్ ఆ బొగ్గు గనుల పైన ఉన్న అన్నిటిని కూడా ఆధునీకరణ చేస్తామని ఆ విషయం ప్రయత్నంలో వారు చెప్పినట్టు 5 స్టార్ బిర్యానీ చెప్తామని వారు చెప్పారు, కానీ ఒక్క అడుగు ముందుకేలే. మేం తినిపించినాక మాట్లాడదామనే యోచనతో సిఎండ్ఎండి గారు బలరాం నాయక్ గారు ఓ కార్యాచరణ తీసుకున్నారు. అతి త్వరలోనే దాన్ని మళ్ళీ అందరికీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ కూడా మా యాజమాన్యానికి సంబంధించి ఒక క్రమశిక్షణతో ఈరోజు ఉత్పత్తి పెంచాలనే యోచనతో వారు చేస్తూ ఉన్న ప్రయత్నం, దానికి అనుగుణంగానే మా కార్మిక సోదరులు ఉత్పత్తిలో భాగంగా ప్రధానంగా పాల్గొనే మా కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరూ కూడా సమిష్టిగా పనిచేసి సింగరేణి వ్యవస్థను ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో సింగరేణి సంస్థ అంటే పేరుగాంచిన సంస్థ అని మీ ఉత్పత్తిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీకు అందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఇప్పుడు మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల ఇంధన శాఖ మంత్రుల సారథ్యంలో ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అభివృద్ధిని మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రజాసేవా తత్పరులు, సింగరేణి ప్రగతి కాముకులు, దిశానిర్దేశకులు, కార్మిక శ్రామిక హితులు, జనహృదయ నేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. సభాధ్యక్షులు, సింగరేణి కాలరీస్ సంబంధించిన సిఎండి బలరాం నాయక్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మార్చులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, అట్లాగే రెవెన్యూ శాఖ మార్చులు గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు కూడా శ్రీ కోనంనేని సాంబశివరావు గారికి, మరో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, మరో గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి, అట్లాగే మరో గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, ఐఎన్టీసీ నాయకులు, మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనప్రసాద్ గారికి,
మరో గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, రికగ్నైజ్ యూనియన్ మరి సీతారామయ్య గారికి ఏఐటిసి, అట్లాగే భూపాలపల్లి శాసనసభ్యులు సోదరులు గండ్రా మరియు వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీ అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఈరోజు సింగరేణి కాలరీస్ సందర్భంలో వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీకు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. మేము ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు. వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని, కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి ఈ దేశానికి సంపదని అందించి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ్యగోచరంలో పడేది. అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాల్ని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతూ ఉన్నాము.